హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హరితాస్ ఇంటి రుచులు. ఇవాళ మనం చేసుకోపోయే రెసిపీ వచ్చేసి క్రిస్పీ ట్విస్టర్స్ అండ్ క్రిస్పీ పిల్లోస్ అండి. ఇవి టీ టైమ్ స్నాక్. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. దీనికి కావాల్సిన సామాగ్రి ఇది. మనం చేస్తూ చెప్పుకుందాం. చూడండి, మనం హాఫ్ కప్పు గోరువెచ్చని పాలు తీసుకొని అందులో ఒక 1 టీ స్పూను ఈస్ట్ వేసుకోవాలండి. ఈస్ట్ వేసుకొని ఈస్ట్లోకే ఈ పాలల్లోకి ఇంకా 2.5 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. వేసుకొని ఇది మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఎప్పుడైనా ఈస్ట్లోకి షుగర్ వేసుకుంటే అది రేస్ అవుతుంది ఈస్ట్ అనేది. అందుకే మనం దాన్ని మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకొని ఇంతలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 బౌల్ ఫుల్ ఆఫ్ మైదా తీసుకుందామండి. దీనికి గోధుమ పిండి కన్నా మైదానే బాగుంటాయి. అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కువ ట్విస్టర్స్ మనకు కావాలనుకున్నప్పుడు ట్రై చేయొచ్చు కదండి. ఎప్పుడన్నా చేసుకుంటాము, ఊరికే చేసుకోము కదా. కాబట్టి నేను 1 కప్పు మైదా తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసి ఇందులోకే ఒక 1.5 స్పూన్ అంత టేబుల్ స్పూన్ అంతా కలోంజీ తీసుకున్నానండి. మీకు కావాలంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను కలోంజీ తీసుకున్నాను, ఎందుకంటే సమ్మర్ కాబట్టి కలోంజీ అనేది కొంచెం చలువ అండి. అందుకని నేను కలోంజీ తీసుకొని విస్కర్తో మీరు ఇలా అని కలుపుకున్నారంటే అది అన్ని సమపాలంగా అన్ని వైపులు వెళ్ళేదాకా అది మంచిగా మిక్స్ అయిపోతాయి కలోంజీ. తర్వాత మనం ఇందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంతా గీ వేసుకుందామండి. గీ వేసుకొని దీన్ని మంచిగా పట్టుకుందాం. మన చేయితో మంచిగా ఇట్లా పిండిని ఇట్లా మడదన పడితే అది మంచిగా మిక్స్ అయిపోతుంది. పిండితో మిక్స్ అయిపోయి మనం ఇట్లాంటి పిడికిలు పట్టినప్పుడు అలా విరగకుండా ఉండేదాకా చేసుకొని ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఒక 5 minutes అయి ఉంటుంది. ఈ పాలు మనము ఈ పిండిలోకి కలిపేసుకుందాం. పిండిలో అట్లా చేసుకొని అందులో పాలు పోసుకొని దాన్ని మంచిగా మనం పిండి అంతా అట్లాగే అందులోకి ఇంకొద్ది ఈస్ట్ కొద్దిగా షుగర్ ఉందండి. అందుకే ఇంకొక హాఫ్ కప్పు పాలు వేసి అది కూడా ఇందులోకి వేసేసి నేను మంచిగా పిండిని దాన్ని నానుకున్నాను అనమాట. దాన్ని మంచిగా సాఫ్ట్గా చేసుకోవాలండి. ఇది మంచిగా పిండి అంతా దగ్గరికి మంచిగా బాల్ లాగా చేసుకున్న తర్వాత ఇంతలోపు మీరు షుగర్ కొద్దిగా ఒక హాఫ్ కప్పు షుగర్ ఐసింగ్ పౌడర్ చేసి పెట్టుకోండి పక్కకు. లాస్ట్కి మనం అది కోట్ చేస్తాం. నేను ఒక హాఫ్ కప్పు సరిపోతుంది షుగరు. దాన్ని మన జార్లోకి వేసి గ్రైండర్లో మంచిగా పౌడర్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇదండి, చూడండి, పిండిని ఇలా నానుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ అంతా గీ వేసి దీన్ని మంచిగా సాఫ్ట్గా నానబెట్టేసి మనం పెట్టుకోవాలండి. ఇది ఎక్కువసేపు నానబెట్టేది అవసరం లేదు. ఈస్ట్ వేసామని ఎక్కువసేపు నానబెట్టాలని ఏం లేదండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం రెస్ట్ ఇస్తే చాలు ఈ పిండికి. కానీ ఇది మంచిగా సాఫ్ట్గా నానబెట్టుకొని దీనిపైన మనం ఒక క్లింగ్ పేపర్తో ర్యాప్ చేసి ఒక బట్ట కప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టి రెస్ట్ ఇచ్చామంటే మనకు చేసుకునేది రెడీ అయిపోతుంది మన పిండి డౌ అనేది. కాబట్టి ఇలా చేసి క్లింగ్ పేపర్తో నీట్గా గాలిపోకుండా దాన్ని మంచిగా కవర్ చేసి దాని మీద బట్ట పెట్టి పెట్టేసుకొని ఐసింగ్ షుగర్ రెడీ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీనికి రెస్ట్ ఇచ్చాక మనము పెంకలో కడాయిలో ఆయిల్ వేసి, మీకు ఎక్కువ అంటే ఎక్కువ, కానీ నేను ఎక్కువ ఏం తీసుకోనండి, నార్మల్గా తీసుకోండి. మనం ఒక 2-3 బ్యాచెస్ లాగా చేసుకుంటాం కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ ఏం వేయను. చూసే వేసుకొని అది వేడి ఎక్కే వరకు మనము ఇవన్నీ చేసుకున్నాక ఒకటేసారి ఫ్రై చేసుకోవడం బెటర్ అండి. లేదు మనం ఇది చేస్తూ ఫ్రై చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కటి బ్యాచ్ చేస్తూ ఫ్రై చేస్తూ అలా చేసుకుంటానండి. అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకోను. కొద్దిగా పిండి తీసుకొని దాన్ని మనం ఇట్లా మనం చెగోడికి చేస్తాం కదండి, అట్లా సన్నగా పొడుగ్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఒకవైపు పట్టుకొని ఇంకోవైపు తిప్పారంటే మనకు అవి మెలికలు తిరిగినట్టు అవుతుంది పిండి. అది మెలికలు తిరిగినట్టు అయినప్పుడు అవి 2 ends తెచ్చి ఒక్క దగ్గర జాయిన్ చేసినప్పుడు మీకు అది అట్లా ట్విస్ట్ అవుతుంది.
ట్విస్ట్ అయినప్పుడు మళ్ళీ దాన్ని పీట మీద పెట్టేసి ఒక దిక్కు పట్టుకొని ఇంకో దిక్కు అలా తిప్పారంటే చూడండి, ఇవి ట్విస్టర్స్. క్రిస్పీ ట్విస్టర్స్ ఈజ్ నథింగ్ బట్ మనం చేసే ఇది దానికి నేను క్రిస్పీ ట్విస్టర్స్ అని పేరు పెట్టానండి. ఇది నా ఓన్ క్రియేషను. ఇలా చేస్తే బాగుంటుంది, కొద్దిగా కన్ఫెషనరీ ఐటమ్స్ కదా, ఇట్లా చేస్తే కొద్దిగా డిఫరెంట్గా బాగుంటుందని ఇది నా క్రియేషన్ అండి. నార్మల్లీ ఇది సౌత్ ఆఫ్రికాలో దీన్ని మందాజీస్ అంటారు. దీంట్లో ఒక ఎగ్ వేస్ట్ చేసి దాన్ని పెద్ద పెద్దగా ట్రయాంగిల్ షేప్లో పూరీలాగా దేవుతారండి. దాన్ని సౌత్ ఆఫ్రికన్స్ దాన్ని మందాజీస్ అంటారు. కానీ అదే పిండితో నేను ఇలా ట్విస్టర్స్ అని దీన్ని క్రియేట్ చేశానండి. దాన్ని అట్లా అన్నీ మనం ఫ్రై చేసుకున్న తర్వాత దాని మీద మనం ఐసింగ్ షుగర్ కోట్ చేసుకొని మిగిలిపోయిన తోకలు మనం అన్ని పక్కకు పెట్టాం కదండి. దాన్ని నేను ఏం చేశానంటే ఒక పిండి ముద్దలాగా చేసి దాన్ని ట్రయాంగిల్స్ లాగో లేకపోతే మంచిగా డైమండ్ షేపో స్క్వేర్ షేపో ఇచ్చి దీన్ని ఫ్రై చేసుకోండి. ఇది నేను మీకు చూపించింది ఎందుకంటే ఇట్లా ట్విస్టర్స్ చేసుకునే ఓపిక టైం లేని వాళ్ళు మీరు ఇలా ట్రయాంగిల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇవి పిల్లోస్ లాగా మంచిగా అట్లా ఉబ్బి పిల్లోస్ లాగా వస్తాయండి. అందుకే వీటి పేరు నేను క్రిస్పీ పిల్లోస్ అని పెట్టాను. ఇవి కూడా సేమ్ అట్లాగే అన్నీ ఫ్రై చేసుకొని దాని మీద కొద్దిగా ఐసింగ్ షుగర్ వేసేసుకున్నారంటే చూడండి ఎంత గుల్లగా వచ్చిందో, లోపలంతా అట్లా వచ్చి క్రిస్పీగా వచ్చింది. మీరు గమనిస్తే నేను నమిలి చూయించినప్పుడు మీకు సప్పుడు కూడా వస్తుందండి, క్రిస్పీ సప్పుడు. చూడండి ఇవి ట్విస్టర్స్ కూడా ఇలా షుగర్ వేస్ట్ చేసుకోవాలి. ఇది టీ, కాఫీ ఆర్ మిల్క్తో సర్వ్ చేసుకోండి, ఎంతో యమ్మీగా ఉంటాయి. మీరు అందరు ట్రై చేసి ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నా. సబ్స్క్రైబ్.